నమస్తే. నిన్న హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఒక వ్యక్తి వచ్చి, పృథ్వీరాజ్ అంటే అతను వచ్చి ఆపడం జరుగుతున్నది. అక్కడ గొడవ చేయడం కూడా జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంత అవమానం అవసరమా? సంస్కారం తెలియని వ్యక్తుల దగ్గర ఆయన్ని పెట్టి ఆయన ఘోషిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి ఉండదు. ఎంతో గొప్ప వ్యక్తి ఆయన. ఎంతోమంది పిల్లలకి ఇన్స్పిరేషన్ ఆయన. ఎంతోమంది పిల్లలు, ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. పాడుతో తీయగా ప్రోగ్రాం వల్ల ఎంతోమంది పిల్లలు సంగీతం నేర్చుకొని, పాటలు నేర్చుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈరోజు కొన్ని వందల మంది పిల్లలు కొన్ని వేల పాటలు, వేల సినిమాలు, లక్షల పాటలు పాడాడు ఆయన. అన్ని భాషలలో కూడా. ఎన్ని భాషల్లో పాడుంటాడో కరెక్ట్గా మనకే తెలియదు. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఏమైనా కాంట్రవర్సీలకు పోయే వ్యక్తి? ఆయన ఏమైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసి వేల కోట్లు, లక్షల కోట్లు దోసుకున్న వ్యక్తి? అలాంటి వాళ్ళ విగ్రహాలు మాత్రం పెట్టుకోవచ్చు. ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి కళాకారుడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తిని ఒక విగ్రహం పెడుతుంటే, ఒక కళామందిరంలో ఒక విగ్రహం పెడుతుంటే, అది ఒక పక్కన ఎక్కడో కాంపౌండ్ వల్ల పెడుతుంటే, ఒక పనికి మాలిన అడ్డగాడిద వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే, అంత సంస్కారం లేని ఎదవల దగ్గర ఆయన విగ్రహాన్ని పెట్టడం అవసరమా? ఆంధ్రాలో పెట్టండి. ఒక దిక్కడు కాకపోతే 10 దిక్కల్లో పెట్టండి. నష్టమేముంది? పూజలు చేసుకుంటాం ఆయన్ని. అంత గొప్ప వ్యక్తిని ఎందుకు అవమానించటం మీరు అక్కడ? వాడేదో ఫేమస్ అవ్వనీకి ఒక పనికి మాలిన బాడుకోగాడు వచ్చి అక్కడ లొల్లి చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందా చెప్పండి? గవర్నమెంట్ పర్మిషన్తోనే కదా పెడుతున్నారు. ఆ మాత్రం సోయలేదా గాండుగాడికి, ఆ పాల్తుగాడికి? ఏదైతేనేమైందిలే కానీ మంచిగా అయింది. మీరు తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టండి దయచేసి, ప్లీజ్.